హాయ్ హలో నమస్తే. ఎల్ఎన్ క్రియేషన్స్ సమర్పించు సినిమా ఛాన్స్ దబిడి దిబిడి కామెడీ షో స్పాన్సర్డ్ బై ఎల్ఎన్ కన్స్ట్రక్షన్స్ అండ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఎన్నో ఏళ్ళుగా ఎన్నో కామెడీ స్కిట్లతో మనల్ని అలరించి నవ్వించి మన హృదయాల్ని గెలుచుకున్న మన దబిడి దిబిడి ఫ్యామిలీకి జడ్జ్గా ఉన్న యంగ్ అండ్ డైనమిక్ జీవన్ గారికి లెట్స్ వెల్కమ్. జపం 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 కొంగ జపం తపం తపం తపం. ఏంటి సార్ మీరు ఈరోజు ఎలా వచ్చారు? ఇది కూడా గెటప్పే, ఇది నా గెటప్. ఏంటి ఈరోజు మీరే వచ్చారా? రోజు నేనే వస్తున్నా, కానీ గెటప్లలో వస్తున్నా. ఈ రోజు మాత్రం ఏ గెటప్ లేదు, గెటప్ పేనని చెప్పిన. ఎందుకంటే గెటప్లలో వాళ్ళ స్కిట్లు చూసి 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 లాస్ట్కి నేను ఏ గెటప్లో పోతున్నా అర్థం కాలే. అయితే ఒరిజినల్ వచ్చారనమాట. ఎస్, ఈరోజు ఒరిజినల్గానే వచ్చా. ఈరోజు ఎలా చేస్తారో చూస్తా, అసలు రూపం బయట పెడతా. సరే చూసేద్దాం అయితే మన స్కిట్స్. బాగాలేవనుకో. లేదు సార్, మన వాళ్ళు కామెడీతో చాలా ఫన్నీగా ఉన్నారు. అవునా? ఫన్నీగా వాళ్ళు లేరు, ఫన్నీ చేస్తారు. చూసేద్దాం కదండి. డబ్బులు వస్తాయంటే ఎవరైనా వద్దంటారా? కానీ ఇప్పుడు వచ్చే వాళ్ళకి డబ్బులు ఇస్తామన్నా వద్దు అంటున్నారు. ఎందుకంటే ఈగో. వాళ్ళకి ఒంటి నిండా ఈగో, ఇంటి నిండా ఈగో. మరి ఆ ఈగో ఏంటో తెలియాలి అంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ క్రాకర్స్ క్రాంతి అండ్ బ్యూటిఫుల్ భాను అండ్ టీమ్. గిర్రున తిప్పి తలకాయ గిర్రున తిరుగుతుంది. ఇంత శాఖ వెంట పెట్టుకరా పోవే. కూసో తెస్తా. A few moments later. ఏంది నేను చెప్పి కాఫీ తీసుకురామని అర్ధగంట సేపే, ఇది ఇంకా వస్తలేదు. ఈ రాధాకృష్ణ పెన్లం సత్యభామకు ఇంత కూడా భయం లేదు. ఒసే సత్యభామ, బామా ఏమైంది? ఎందుకు అరుస్తున్నావు? నీకు కాఫీ తీసుకురామని ఎంతసేపు అయింది? అర్ధగంట సేపు అవుతుంది, ఇంకా తేలేదేంది? అది ఏంది తెచ్చి అర్ధగంట పైన అయింది. అరే తీసుకొచ్చి వెనక పెడితే నాకెటే తెలుస్తుంది. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. మీరే కదండి తల తిరుగుతుంది అని అన్నారు, వెనకకు తిరిగినప్పుడు తీసుకుంటారా అని అడబెట్టేసిన. ఏం మాట్లాడతాడు నువ్వు? రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్. దీనాసోంటిదే వెనకడికి మరియ పాలు తీసుకురమ్మంటే బరకింద మంట పెట్టిందంట. అబ్బో మరి పోయి ఆ బర కిందనే తాగకపోయినావు, ఈడికెందుకు వచ్చినావు? అంతేగా ఏంటి పంచులు బాగా చేస్తున్నావు? ఈ పంచింగ్ బ్యాగ్కే పంచులా? నువ్వు నన్ను కొట్టనికి లేస్తావా? అసలు నీకు కాఫీ తెచ్చుడే ఎక్కువ. అరే ఏమైంది? కొంచెం అయితే నోట్లో పోసుకుంటుంది, నీళ్ళ పాలు చేస్తావేంటి? అబ్బో పోనిమని గ్యాస్ అయిపోతే ఎండకు పోయి బండగాలినాక గిన్నె పెట్టి గిన్నె గాలినాక పాలు పోసి కాఫీ కలుపుకొచ్చి నీకిస్తే నన్నే చూసి అయ్యో గింతసేపు అయిందా వెనక పెట్టినవా అని అంటున్నావు. నువ్వు ప్రాక్టికల్ జోకులే కాకుండా మామూలు జోకులు కూడా బాగా వెయ్యగలవన్నమాట. గుడ్. అమ్మో ఈ రాధాకృష్ణ పెండ్లానికి పొగరు ఎక్కువే. మనది ఏమనుకుంటున్నావు? నాకు ముందుకే ఈగో హట్ అయింది, మాది ముందుకే ఈగో ఫ్యామిలీ. అంతేగా నీ నోట్లో నోరు పెట్టినా చూడు, నాది బుద్ధి తక్కువ. నీతో సంసారం చేసకంటే అట్లా పోయింది నయ్యం. పోయింతసేపు బయటికి పోయి ఎక్కడన్నా పోయి తిరిగి వస్తానే. పో 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 జల్దీ పో, ఆడ ఇంకే నోట్లో పెట్టొస్తావు పో. వాడే ఉద్దేశంతో అన్నాడు. అవును గాని నా కోడలు ఇంకా లేవలేదు. ఏమే కోడలి పిల్ల? ఇప్పుడే వస్తాను, ఒక్క నిమిషం ఆగు, ఫోన్ వచ్చినట్టుంది. సరిపోయిందా సరసాలు? దీని కంట్ల కారం కొట్ట మోగుతో సంసారం చేయనియదు, సరదాగా ఆడుకోనియదు. ఎక్కడ నుండి తగిలిందా చెత్త కుప్పల చెత్తలాగా. ఈ నేల నుంచి చేస్తున్న సంసారం పిల్లలేదు జల్లలేదు, ఆ బట్టలన్నీ అడున్నాయి, ఇంత పిండే రాదు. ఇప్పుడు నీకేం కావాలి అత్తమ్మ? నీ బట్టలు పిండేయాలి అంతేగా. అంతే. పిండి కొంచెమే ఉంది, పిండి వేసే సరిపోదా? అగో సోకుల ముత్తి వచ్చి నా పక్కకు కూర్చున్నావు, బట్టలు విండేయమన్నా కదా. వేసేది అత్తమ్మ, పిండి వేసేసి వచ్చిన. అగో
వాషింగ్ మిషన్ అన్న అర్ధ గంట అవుతుంది, చేయితోడు విండినా గంట అవుతుంది. అంత జల్ది ఎట్లా విండినవే? కొత్త మిషన్ గిట్లా వచ్చిందా ఇంట్లో? నేను చూసి వస్తా. నాకు సే ముద్రష్టపు దానా అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నీకు బట్టలు పిండి ఆరేయమన్ననే, పిండి గాలబట్టి వచ్చినవేంది? నువ్వేగా అత్తమ్మ పిండే అన్నావు, అందుకే బట్టల మీద పిండేసి వచ్చిన. అమ్మ బాబాయ్, బట్టలు పిండే అంటే పిండి ఆరబెట్టుమని. ఓహో అట్లనా, నాకు తెలియదు అత్తమ్మ, నాకు పిండ రాదు. అట్లుంటది మనతోని. ఎందుకు రాదు? రాదు, నువ్వు చూపి రాదు. దా చూపిస్తుందా? ఎంత పిండి వేసింది ఇగో, ఇట్లా నలిసి ఇట్లా విండి అట్లా ఆరేయాలనే. ఆహా అవో గదొక్కటి, గదొక్కటి ఒక్క బ్రష్ కొట్టు. నేను తల్లి చూడలే నేను. ఇగో ఇట్లా విండి ఇట్లా ఆరేయి. అదే అత్తమ్మ, ఇది నేను చూడలేదు. అయ్యో అయ్యో అయ్యో, ఇది ఒక్కటి విండవా? ఏ ఏంటిది? మాకేంటిది అంటున్నాను. సరిపోయింది. ఇవన్నీ ఇట్లా తీసి ఇట్లా విండి ఇట్లా ఆరయ్యే. అత్తమ్మ నేను నిజంగా చూడలేదు అత్తమ్మ. అరే ఏంట్రా ఇది? ఆయన పర్లేదు అత్తమ్మ, ఇంత నీ బట్టలు నీ విండుతా, నువ్వు జర కూసోపో. అలా ఏడున్నాయి? అత్తమ్మ బట్టలు ఏం లేవు కదా, అన్ని నాతో విండిచ్చిన కళ్ళు ఏడుంటాయి. ఈ సెకలే వద్దనేది. అయితే బకెట్ల కడిగి పక్కన పెట్టానా? మొత్తానికి నాతోటే పని చేపించినావు కదా. అత్తమ్మ నీతో పని చేపిస్తానా? పోయి కూసోపో, నువ్వు నీ బకెట్ల కడిగి తీసుకొచ్చి పెడతా కానీ పో. అయిపోయి ఇప్పుడు కాదు, ఈ ముసలోడు ఏడసొచ్చిండు. ఆ ముసలోని తీసుకొచ్చినాక నీ పని చెప్తా. అత్త దొరికిందే ఛాన్స్ అని కొడుతున్నావు, చూసుకో. నేనెంత ఎదవనో నాకే తెలియదు. చూసారా ఎంత తెలివితోటి దాంతో బట్టలన్నీ ఉతికిచ్చినా అసలే ఎవరికి చెప్తుంది పని? నాకు అసలే ఈగో ఎక్కువ. ఏ ఫ్యామిలీలో నుంచి వచ్చినా ఈగో ఫ్యామిలీలో నుంచి. పచ్చకామరుల వారికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అధ్యక్ష. అట్లుంటా నాతో పెట్టుకుంటే. ఏమే ఫ్యానే గాలాడతలేదు? ఏం ఆడతలేదు. ఫ్యాన్ ఆడదే. ఏహే, నువ్వు ఆ ప్రొడ్యూసర్ సార్ ఇద్దరు కలిసి పాటలు పెట్టుకొని ఆడండి, అప్పుడు మంచిగా వస్తుంది గాలి. వస్తే నేను అనేది ఫ్యాన్ వేయమని చెప్పింది. ఫ్యాన్ ఏంది వేసేది? అది ఆడదో మొగదో నీకు తెలుసా? అరే ఏంట్రా ఇది? ఓకే దీన్ని ఫ్యాన్ ఎట్లా నేర్పిస్తా దీంతోటి కానీ. వస్తే అక్కడ స్విచ్ అయ్యే. నేను అయ్యాను పా. ఓయమ్మా చాలా చిన్న సెకల్ లేవురా నీలో. వస్తే బంగారం, ఏపా వస్తే కొండ, ఏపా వస్తే కొండ. నేను అయ్యాను పో. అరే బంగారు కొండవే నువ్వు, బంగారం కదా నా వజ్రం కదా. ఎయ్యే చూసావా నీతో ఫ్యాన్ ఎట్లా వేయించాను? ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. సచ్చినోడా, నాతోటే ప్యాన్ వేయిస్తావా నువ్వు? తోట ప్యాన్ వేయిస్తా. నీ సంగతి నేను చూడను అనుకుంటున్నావా? బెడ్రూమ్లోకి రారా నా కొడక, రాత్రికి చెప్పని నా మీద ఇంకొకసారి ఇలాంటి కుళ్ళు జోకులు వేసిన అనుకో నరుకుతా. వస్తే నా నోట్ల నుంచి ఒక్క మాట కూడా రానియట్లే కదనే. చూసావా ఎంతకైనా కానీ నేను ఫ్యాన్ వేయించాను మొత్తానికి అయితే నా పెళ్ళంతో. అది నా ఈగో. అరే రోహన్ పని తక్కువ సోకులు ఎక్కువ వీడికి. అమ్మా నాన్న ఎక్కడ చచ్చిరే? ఏందిరా కొడుక అట్లా మొత్తుకుంటుండే, ఏంది గాడిది మొత్తుకున్నట్టు? ఏమైందిరా? హే ఏం కాలేదే. ఆ రోహన్ గారు చూడు, అసలుకి పని తక్కువ సోకులు ఎక్కువనికి. ఎదవ బావాడు ఒక పని సరిగా చేస్తలేడు. ఏంబ్రా ఇది ఎక్కడ పోయింది కోడలు? అది పోయింది లేదో. కాఫీ తీసుకో. ఏంటి బాబన్న, ఇంకోసారి అన్న. ఏందత్తమ్మా ఏదో అంటున్నావు? ఆడు పని చేస్తలేడంట. నువ్వు ఇంట్లో ఏం చేస్తున్నావు? నేనెందుకు చేయాలి? నీకెట్లా వచ్చినావు? నేను అట్లనే వచ్చిన ఇంటికి.
నిన్ను చేయమని చెప్పలే, ఆ, నువ్వు చేసే పనులకే వాడిని పెట్టినా. నీకెంత ఉందో నాకు అంతే ఉంది. అయిపోయి ఏం చేస్తున్నారా నువ్వు? ఆడ న్యూస్ పేపర్ తీసుకురా, పేపర్ చదవాలి. అరే పొద్దున కదరా కాఫీ పడ్డది ఆడ, తీయాలని తెలియదా? అరే కరెంట్ బిల్ ఎక్కువ ఫ్యాన్ బంద్ చేయరా. అరే నేను ఆ రోజు చెప్పినా కదా బట్టలు ఆరేమని, ఎన్నిసార్లు చెప్పిన నవేంద్ర పని ఊకుకి ఇగో కానీ వాళ్ళ ఎంబడి పడుతుంటావు. అయ్యయ్యో వీళ్ళ ఇంట్లో పనులు చేసి 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 నేను వండుకునే కాదు, నా ఇంటికల్లి కూడా వండబెట్టుకున్నా. అమ్మ బాబాయ్, ప్లాటినం లాగా ఉండేటోండి సార్, నన్ను ప్లాస్టిక్ డబ్బా అని చేసి పెట్టుకురు. ఊకేనే ఇట్లా లేను సార్, నేను పిహెచ్డి చేసిన, నేను నన్ను పలికిపోయిన పాలపాడి అని చేసి పెట్టుకురు నన్ను. అయ్యగారే కరెక్ట్, ఎవరు వల్ల కాదు. వీళ్ళ ఇంట్లో పనులు చేసే బదులు పార్కులో కూడా పల్లీలు అమ్ముకుంది నయం. ఏదో ఒకటి చేసి వీళ్ళ ఇంట్లోకి తప్పించుకోవాలి. ఐడియా. వానికి ఫిట్స్ వచ్చినట్టు తాళం చేతులు పెట్టుకో, ఊరుకు నేను పెట్టాలా? ఊరికే నేను పెట్టాలా? ఊరికే సస్తాడు. నేను పెట్టాలా? నీవేనే. నాకు ఈగో ఎక్కువ, ముందుకే మనది ఈగో ఫ్యామిలీ. నేను పెట్టా. ఏయ్ నువ్వు పెట్టిపోవే. నీకెంత ఉందో నాకు అంతే ఉంది, నేను పెట్టా. అరే నీవన్న పెట్టిపోరా వానికి. నాయనా నువ్వు ఇంటి పెద్దోడివే, నువ్వు పెడితేనే బాగుంటది. అంతేగా అంతేగా. అబ్బా నన్ను అడుగు మట్టేసిందిరా, నేను ఏడ పెడదురా, నాకు పెట్టుకోనికనే శాతలు అవుతాడు, నేను లేపలేనురా. అమ్మమ్మమ్మమ్మో, ఒక మనిషి పానం పోతుందన్న కూడా ఇలా దేక్తలే. వీళ్ళు ఈగోలు ఎట్లున్నాయంటే అటు పిహెచ్డి అని సైకాలజీ అని ఇస్తారాకు మడతాడు పక్కకు పెడతారు. అమ్మో అమ్మో ఈయనకి వాయి లేవలే ఏం లేవలేదురా, యాక్షన్ చేసి పని చేయవలసి వస్తుందని. వీళ్ళ ఈగో ఎట్లుంటుంది అంటే తినడానికి మెతుకులేదు కానీ నాకు ముమెత్కని కావాలి అన్నట్టే ఉందంట. ఇవే తగ్గించుకుంటే మంచిది. మీ ఈగోల ఫ్యామిలీలో నేను బతకలేనమ్మా తల్లి. పో నీకంటే మంచోళ్ళు వస్తారు. మిగిలిన పని అంతా మా అత్తయ్య చేస్తుంది. రాధాకృష్ణ గారు, రాధాకృష్ణ గారు, ఎవరండి? మీ నాన్నగారు రిటైర్డ్ అయ్యారు కదా, ఆ రిటైర్మెంట్ డబ్బులు వచ్చాయండి. రాధాకృష్ణ? ఇగో రాధాకృష్ణ గారు. అయ్యో కృష్ణుడికి అడగండి రాధాని. మరి కాదండి రాధాకృష్ణ గారు ఇక్కడేనా ఉండేది? అదేనండి కృష్ణుని అడగండి అంటున్నా. కృష్ణ అంతా ఎక్కడ ఫ్యామిలీ రా నాయన. మీ దుంపల్ మీరెక్కడ తయారయ్యారా బాబు? ఏది మీ నాన్నగారు ఇగో రాధాకృష్ణ గారు ఉన్నారా? నాయనా ఎవరు వచ్చారే? పోస్ట్ ఆఫీస్ అంట. ఏందిరా నాయనా పోస్ట్ ఆఫీస్ నుంచి వచ్చిర్రు. ఇంటరా? నేను ఇంటర్ ఎప్పుడో చదువుకున్నా, ఇప్పుడే కడిదిరా నాకు ఇంటరు. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. సార్ మీకు రిటైర్మెంట్ డబ్బులు వచ్చాయండి, మీరు ఒక సంతకం పెడితే ఆ డబ్బులు ఇచ్చేస్తాం. ఏ ఇంటర్ ఎప్పుడో చదువుకున్నారా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు వద్దు నేను? ఇది ఇంటర్మీడియట్ కాదు, మీ రిటైర్మెంట్ డబ్బులు. ఓహో ఎంటర్టైన్మెంటా? ఇది మొత్తం ఈగో ఫ్యామిలీ నాయన. ఇటుకెళ్ళి నీకు ఏడ దొరకదు ఈగో తప్పితే. పొయ్యి దబ్బిడి కామెడీ షో ఉంది, దానిలో మాత్రమే ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. నీవు ఎంటర్టైన్మెంట్ కావాలంటే షోకి మాత్రమే పోవాలి, దబ్బిడి షోకి. ఇటుకెళ్ళి ఏడ దొరకదు పో. నేను దాన్ని సబ్స్క్రైబ్ చేసినా చూస్తూనే ఉన్నా, మీకు వచ్చింది రిటైర్మెంట్ డబ్బులు. అరే ఆ షోకు రా, ఎందుకట్ట చేస్తావు? ముసలోడా నీకైతే సోకులు ఎక్కువ. ఎవడన్నా చూడంగానే షోల మిషన్ తీసి కింద పడేస్తావు. ఏం మాయ రోగం రా? మొగుడు చచ్చి పెళ్ళం ఏడుస్తుంటే ఉంచుకున్నాడు వచ్చి ఊటీ వెళ్దాం అన్నాడంట. ఇవి పెట్టుకుంటే ఏంది కో, ఇవి పెట్టుకుంటే నీకు వినిపిస్తుంది. ఏంది కొట్టి కొట్టి సంపుతున్నావు? పైసలు వచ్చాయంట, రిటైర్మెంట్ పైసలు వచ్చినాయంట. సంతకం పెట్టు, తీసుకొని పోదాం. రిటైర్మెంట్ పైసలు వచ్చినాయా? అవునయ్యా, రిటైర్మెంట్ పైసలు వచ్చినాయని పైసల కోసం నన్ను కొడతావా? నేను కనుక్కున్న నా కొడుకు ముందలా, నేను తెచ్చుకున్న నా పెండ్లానివి, నేను కొనుక్కొచ్చుకున్న నా కోడలు, ఈ బోహిడీకగాడు ఎక్కడి నుంచో వచ్చిండు, వాని ముందల నన్ను కొడతావా నువ్వు? ఏదిరా బాబుజీ ఇదే? నీ అవ్వాయి రాధాకృష్ణ అంటే ఏమనుకున్నావు? ఒంటి నిండా ఈగోనే, ఇంటి నిండా ఈగోనే. ఇంతమంది ముందర నన్ను కొడతావు పైసల కోసం?
నీ నేను సంతకం పెట్టను, నాకు చెక్కొద్దు, ఈ 50 లక్షలు వద్దు. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను మూతి మీద మీసమన్నా ఉందా లేదా? వద్దు, దా సంతకం పెట్టు. నాకు ఈగో అట్టయింది, నేను పెట్టాను. నడు. అగో నాయనా ఎట్లనే కోడలా. బ్రో మనకెందుకు బ్రో గొడవలు? నేను ఫస్టే చెప్పిననే ఈగోలో జర పక్క ఆ సంతకం పెట్టి నన్ను ఎందుకు కొడతావే మరి? ఈగో అనేది పక్కకు పెట్టి సంతకం పెట్టినాక చేయొచ్చు కదనే. అదేదో ముందుగా తొందరగా ముసలి ఎందుకు కొట్టినావు? ముక్కు మీద గుద్దితే 3 చెరువుల బ్లడ్ బయటకు వచ్చాను. నువ్వు నన్ను ఎందుకు కొడుతున్నావు? దా ఇద్దరం కలిసి తీసుకొద్దాం. దా బాబు ఎవరు లేరా డబ్బులు తీసుకోవడానికి? అరే నాయనా ఒకటి చెప్పేది నిన్ను, మా ఇంట్లో పెద్ద పండు ముసలిది ఉంది. డబ్బు ఎట్లా అమ్ముకున్నా బాను ఆమెతోనే సంతకం చేయించుకొని వస్తా. ఆమె ఈమె కడితే రాదు, నీ ఇష్టం అయితే ఆఫీస్కి వచ్చి తీసుకో, లేకపోతే లేదు. చూసారే కదా, నా ఇంటి నిండే ఈగో, నా ఒంటి నిండే ఈగో. అసలు ఈగో ఫ్యామిలీ అండి మాది, చూస్తూనే ఉన్నారు కదా. అబ్బా ఈగో ఉంటే మాత్రము నిజంగా ఏది నోట్లకు రాదండి. అందుకే చెప్తున్నాను, మా నాయన దగ్గర కాలు పట్టుకొని 50 లక్షలు కనీసం ఒక 30 లక్షలని తీసుకొచ్చుకుంటా. ఏంటి ఏం చెప్పారా? నేను చెప్పను, ఎందుకు? నాకు ఈగో ఉంది. అరే చెప్పు మనవరాలా, ఏందన్నా ఒకటి చెప్పు. మీ ఫ్యామిలీ అంతా ఈగో ఉన్నప్పుడు నాకు ఈగో ఉంది. ఏ జీవన్ గారు మీరు చెప్పండి మరి. నాకైతే ఈగో లేదు, నాకు మీ అందరి మీద ప్రేమ ఉంది. ఓ గుండెలు పిండేశారు సార్. ఎంత పెద్ద ఈగోనైనా చిన్న ప్రేమతో జయించవచ్చు. ఎస్, చూసా పాపం మనోడు కింద పడి ప్రాణాల మీదకి తెచ్చుకున్నా కూడా ఈగోతోని ప్రాణం మీదకి వస్తుంది. అదే చిన్న ప్రేమ ఉంటే బతుకుతాడు కదా. సో ఎనివే లైన్ బాగుంది క్రాంతి అండ్ భవానీ గారు, లైన్ బాగుంది. మీరు పర్ఫార్మెన్స్ వైజ్ కూడా సూపర్, చాలా బాగుంది. బట్ కాకపోతే ఏంటంటే ఒక చిన్న అదేంటంటే ఎక్కువ లెంత్ ఎక్కువైంది బాగా. సో అంత లెంత్ తీసుకోద్దు. అంటే మీరు చెప్పేదాన్ని ఫటా చెప్పారనుక అరే ఇంకా కొంచెం ఉంటే బాగుండు అన్నట్టుగా ఉండాలి. బట్ అది మనకు సరిపోయే లెంత్ సరిపోయే విధంగా కూడా ఉండాలి. సో అదొక్కటి చూసుకోండి. బట్ చాలా బాగుంది. సో ఇలా ఆ లెంత్ కొంచెం కట్ చేసుకొని అలాంటివి కొంచెం కట్ చేసుకొని ఇట్లా నీట్గా ఉండేటట్టు చేస్తే సూపర్. సో ఎనీవే బాగుంది. ఆల్ ద బెస్ట్ క్రాకర్స్ క్రాంతి అండ్ బ్యూటిఫుల్ బాను. థ్యాంక్ యూ. స్కూల్ స్కిట్తో ఫన్నీగా నవ్వించడానికి మన ముందుకు వస్తున్నారు తుఫాన్ తేజ అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్ తుఫాన్ తేజ అండ్ టీమ్. నమస్తే సార్, నా పేరు ఏవి రావు, కానీ నాకు అన్నీ వచ్చు, అందుకే నేను టీచర్ అయినా. అంతేగా మా దగ్గర ఉన్న స్టూడెంట్స్ ఎలాంటి వాళ్ళు అంటే, నేను 2 ప్రశ్నలు వేస్తే వాళ్ళు రిటర్న్ నాకు 4 ప్రశ్నలు వేస్తారు. ఓహో, అలాంటి వాళ్ళు ఉన్నారు. నేను 9 గంటలకు రమ్మంటే 9:30 అవుతుంది, ఇంకా రాలేరు. ఈరోజు వాళ్ళకి శివతాండవమే సార్, ఇరిపోవాలి కట్టే. ఈరోజు ఇంత లేట్ వస్తారా సార్? కమిన్ సార్. రా. అరే టైం ఎంత అవుతుంది, ఏ టైంకి వచ్చినోరా? సార్ మీరే కదా సార్ కళ్ళు కనమన్నారు. కళ్ళు కంటానికి ఎక్కువసేపు నిద్రపోయాను సార్. పిచ్చడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. బాబా అరే కళలు అంటే నువ్వు బాగుపడే కళలు రా, నిద్రపోయే కళలు కాదురా. నిద్రపోయే కళలు కాదురా. ఎట్లా రా, ఇట్లా అయితే ఎట్లా? నువ్వు నీళ్ళు ఇచ్చిన హోంవర్క్ చేసావా? చేయలేదు సార్. ఎందుకురా? అంటే రాత్రి అంతా ఒకటే కడుపులు నొప్పి సార్. మళ్ళీ ఇస్తాడు. టాబ్లెట్ వేసుకున్నా తగ్గలేదు సార్, అందుకే రాయలేకపోయినా. టాబ్లెట్ వేసుకుంటే ఎందుకు తగ్గదురా? అంటే టాబ్లెట్ వేసుకున్నా సార్. ఓయమ్మా చాలా రే చిన్న సెకల్ లేవురా నీలా. ఇదా నువ్వు నేర్చుకుంటుంది, ఇదా నువ్వు నేర్చుకుంటుంది. నీ తలకాయ నొప్పికి కడుపు నొప్పి కూడా తేడా తెలియకపోతే నువ్వు ఎందుకు వస్తున్నావు ఆ స్కూల్కి? బిల్ అయినా ఏదైనా బిల్ కదా సార్. ఏదో లాజిక్ ఏం తక్కువలేదు. అంతేగా అయినా మీ నాయన ఏమన్నాడు అరే ఇట్లుంటే? అసలు నువ్వు జీవితంలో ఏం కావాలనుకుంటున్నావు చెప్పు నాకు. అంటే జనాలకి విలువైన వస్తువులు సురక్షితంగా కాపాడటమే నా బాధ్యతగా తీసుకుంటా సార్. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? వెరీ గుడ్ రా, వెరీ గుడ్. నువ్వు పనికి రాననుకున్నావు కానీ బాగా పనికొస్తావు. ఎట్లా చేస్తావు చెప్పది? అంటే ఇళ్ళల్లో ఎవరు లేనప్పుడు అలా బంగారం ఒకసారి తీసి ఇంకోసారి పెడతా సార్. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్.
అంత కొడితే దొంగ అయితే వారా అంత ఓపెన్ గా చెప్తున్నావా? ఇంత చదువు నువ్వు దొంగెందుకు అవుతున్నావురా నువ్వు? తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. అసలు మీ నాయన ఏమన్నాడు నువ్వు ఇలాంటి పనులు చేస్తే? మా అబ్బాయి ఏమన్నాడు సార్? ఎందుకురా? ఎందుకంటే మా అమ్మ చేత తిట్లు తిన్నక మొయ్యకు టైం ఉండదు సార్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇంకేం కొడతాంలే, కూర్చో. పోతున్నా సార్, కూర్చో. పోతున్నా సార్. పోరా పో. సార్ గుడ్ మార్నింగ్, మై కమింగ్ సార్. రా ఇక్కడ రా. అసలు టైం ఎంత అవుతుంది? ఏ టైంకి వచ్చినావు? డిసిప్లిన్ ఏది? ఎందుకు వస్తున్నావురా నువ్వు? అమ్మ బాబాయ్ సార్, మీరు ఇట్లా అంటారనే నేను ఒక గడియారం తెచ్చిన సార్, అలారం కూడా విన్నా సార్, కానీ అది వస్తలేదు సార్. అరే అల్లారం పోతే ఎందుకు మోగదురా అది? సార్ ఎందుకంటే బ్యాటరీ లేదు సార్ దాంట్లో నేను. ఏం లాజిక్ రా? నీకు బ్యాటరీ లేడం కూడా రాకపోతే నువ్వు ఎందుకురా? అసలు అది నువ్వు గోడ కొట్టి చేపో. నువ్వు కొట్టి కట్టిరిపోతుంది కానీ నువ్వు అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. సార్ ఏంట్రా అది? గోడ కుర్చీ సార్. అయ్యగారే కరెక్ట్, ఎవరు అలా కాదు. బాబా ఇప్పుడు నవ్వాలరా? నేను నవ్వాలా? గోడ కుర్చీ అంటే నువ్వు గోడ కుర్చీరా, కుర్చీ గోడ వేయడం కాదురా. నేను కొట్టి ఇంకో నా చెయ్య నొప్పి అవుతుంది. ఆ కట్టి కట్టరా, తీసుకురా ఇక్కడ సార్. అది తీసుకురా ఇడికి. సరే సార్. నువ్వు ఇడికిరా సార్. నేను హోంవర్క్ చేసినావా? చేసినా. ఏది బుక్ ఏది సార్? బుక్ ఉంటుంది సార్. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? ఇంట్లోనే కూర్చోను. చేయలేదు సార్. నేను కొట్టి తోలు మందం అవుతుంది కానీ ఇగో ఏం లాభం రా? నువ్వు కూర్చుంటా సార్. ఏం పిల్లలు రా బాబా. మేకమిన్ సాడు ఏదో తేడాగా ఉందేంటి? సాడు కాదని అమ్మ కడుపు మాడ సారది. ఇక్కడ ఎందుకు లేట్ అయింది? నేను వచ్చే దారిలో 1 మీరన్ పెట్టారు సార్, అందుకని లేట్ అయింది. నీ అమ్మ కడుపు మాద పోయేటోళ్ళకే వచ్చేటోళ్ళ కాదది. అందుకని చుట్టుకొని వస్తా గీ టైమింగ్ సాడు. మరి చుట్టుకొని ఎందుకు వచ్చినావు? స్ట్రేట్ సీదా రావద్దా నువ్వు? కొట్టలేను కదరా, మిమ్మల్ని కొడతాను నేను. సరే హోంవర్క్ వేసినావా నిన్న? అది ఇంట్లో పెన్ అయిపోయింది సాడు. ఓ నీ సిగ్గు గబ్బిలాలు ఎత్తుకెళ్ళా. ఇంట్లో పెన్ అయిపోతే కొత్త పెన్ కొనుక్కోవచ్చు కదా. కొనుక్కుందామని షాప్ కి వెళ్ళాను సాడు, కానీ అక్కడ నిన్ను నన్ను నేను కొట్టుకుంటా. నీ వల్ల నాకు షుగరు బీపీ అన్నీ వస్తున్నాయి. ఏం పిల్లల బక్కుసా? సార్ మే కమింగ్ సార్. ఏమైంది రా? ముఖం అంతలా వాసింది, ఎల్లబెట్టినావు? అదిగే సార్, నిన్న ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళాను సార్. వెళ్ళి బాగున్నావని అడిగాను సార్, అంతే సార్. ఓ మై గాడ్, నాయన ఫ్లాష్ మ్యాన్. దానికి ఇంతలా కొట్టిందా ఆమె? అదిగా సార్, పక్కన వాళ్ళ ఆయన ఉన్నాడు సార్, వాళ్ళ ఆయన కొట్టారు సార్. అంత కొడితే పెళ్ళైన వాళ్ళ దగ్గర పోతున్నావా? నీకు నేను ఏం నేర్పించినారా సార్? నేను గట్టి కొడతా, నువ్వు ఏడా చచ్చిపోతాను భయం రా. షుగర్ పేషెంట్ లేకున్నావు. అట్లుంటది మనతోని. నీవే కోపం కన్నా జాలి పెరుగుతుందిరా నాకు. కుసా మీ వల్ల నేను జల్దీ వీకేటట్టున్నా. సరే కానీ ఇప్పుడు ప్రశ్న అడుగుతా, కరెక్ట్ చెప్పలేదు అనుకో నీకు ఇక పడతాయి. ఇక ఇప్పుడు నీ 10 మామిడికాయలు ఉన్నాయి మీ దగ్గర. దగ్గర 10 మామిడికాయలు ఉన్నాయి, మీ 4 ఉన్నారు. పంచుకుంటే ఒక్కొక్కళ్ళకి ఎన్ని వస్తాయి? ఇప్పుడు కరెక్ట్ చెప్పండి. చెప్పరా సార్? చెప్తారు సార్. పరువు చేయరు లేవు, కరెక్ట్ చెప్పు. వాటికే సరిపోదు సార్, మాకు ఏడాడు. అరే ఏంట్రా ఇది? నేను ఇస్తా సార్, చూసావా ఎంత మంచిగా చూసావా? నేను ఇంకా కొట్టలేదు రా. ఇక్కడ కూర్చోరా, నీ యాక్టింగ్ ఎక్కువైపోయింది. కూర్చో.
వెరీ గుడ్ రా, ఇక్కడ రా, ముంగట్రా. వెరీ గుడ్ రా, వెరీ గుడ్. ఎన్ని ఇస్తారు ఒక్కొక్కరికి? 10 ఇస్తా సార్. చూసి ఏ నీ గిల్లుడు చల్లకుండా చూసావా ఎంత మంచోడో, అందరికి ఇచ్చేస్తాడంట, ఒక్కడు కూడా ఉంచుకుంటలేడు సార్. కానీ ఇస్తా కానీ మాడిగల్లిని జిల్లు ఇస్తా సార్. మాడిగల్లిని జిల్లు ఇస్తా సార్. నువ్వు నోర్మీరా, నువ్వు నోర్మై, మొహం పగిలిపోద్ది. నువ్వు దీన్ని జీడిస్తే వాళ్ళేం చేసుకుంటారా? నా మాడిగల్లి దాని పెంచుకెళ్తా. అరే అది ప్రేస్తారా నువ్వు రాకరా, నువ్వు రేపటి నుంచి కూసా. సార్ గిల్లితే బాగుంది. మిస్ మిస్ బాయ్ మిస్. అబ్బా నేను మిస్ చూసుకుంటానులే కానీ మీకెంత ఇయ్యండి. సరే కానీ మొన్న టెస్ట్ పేపర్లు ఇచ్చిన సంతకాలు పెట్టుకురమ్మన్నా, పెట్టుకొచ్చిరా? నువ్వు రా సార్. ఇక్కడ నుంచి సార్. నువ్వు చెప్తున్నావు నాకు, ఇక్కడ రాను. తీరా పేపర్ తీరా, జల్దీ. ఏంద్రా ఈ మార్కులేంద్రా? ఇక్కడ రాని, ఇక్కడ రా, పక్కన రా. అసలు ఈ మార్కులేంద్రా? నువ్వు ఎందుకు వస్తున్నావు రా స్కూల్కి? ఈ మార్కుల కోసం వస్తున్నావు? నువ్వు ఫీజు కడుతున్నావు, బుక్కులు కొంటున్నావు. నీ నాయన ఏం అనలేడారా? మా నాయన గర్వపడ్డాడు సార్. అరే గర్వం ఎందుకు పడతాడు రా? నీకు 100కి 100 రాలే, 100కి 20 వచ్చినాయి. మయ్య కన్నా ఒక్క మార్క్ ఎగస్ట్రా వచ్చింది సార్ నాకు. ఇంట్లో ఇల్లు అందరూ ఒకటే లేకున్నారేమ్రా? నేను కొట్టేం లాభం రా? మీ అయ్యట్లుంటే నువ్వు గిట్లనేంతో అబ్బో. అరే నువ్వు రారా, రా. బా ఏంద్రా ఈ మార్కులేంద్రా? వానికన్నా అధ్వానం ఉన్నావు కదరా నువ్వు. ఎట్లా కొట్టాలరా నేను? ఆయన మీ నాయన సంతకం పెట్టిండే మళ్ళీ మీ నాయన? సార్ మా నాన్న ఊరుకోండి సార్. మళ్ళీ సంతకం ఎవరు పెట్టిరు? మా తాతకు చూపించి ఇదే పెట్టే సార్. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. అంత కొడితే దొంగ సంతకం పెడుతున్నావు నువ్వు? అది నేర్చుకున్నావా నువ్వు? నువ్వు ఎప్పుడు మారుతావురా? నేను కొట్టి ఇగో నా చేయ నొప్పి అవుతుంది. కూసా, నువ్వు రామా. అమ్మాయిని చూసి నేర్చుకుంటారా? ఇంత మంచి అమ్మాయి ఏమి పెట్టుకోవచ్చు. ఓయమ్మా చాలా రే చిన్న సెకల్ లేవురా నీలా. పెట్టుకొచ్చినామా? పెట్టడం మర్చిపోయాను సారు. సిగ్గు తగలేట ఈడ పెళ్లి చూపులు అవుతున్నాయి అమ్మా నీకు. నువ్వు ఎందుకమ్మా అట్లా సిగ్గుపడతావు? ఏంద్రా నిన్ను కొట్టలేక ఆమెను కొడుతున్నా. నువ్వు కూసమ్మా, కూసా. అరే నువ్వు రారా. ఓ నాయన వీడు వచ్చేవరకు స్కిట్ అయిపోయేటట్టుంది. ఈ షుగర్ పేషెంట్ తగలెట్ట. ఏమైందిరా? పెట్టుకొచ్చినా లేదా? నీ ఎక్స్ప్రెషన్ తగలెట్టరా? నేను కొడితే నీకు ఈయన పాడబెడతానేమని భయం అవుతుందా నాకు? కూసారా నువ్వు? కూసా. ఏం పిల్లలబ్బా మీరు? ఇప్పుడు ఇదంతా కాదు, ఒక్క క్వశ్చన్ అడుగుతా, అది కరెక్ట్ చెప్పలేదనుకో ఇక కట్టనే ఇరుగుతుంది. ఉప్పు కప్పు రంబు ఎవరు చెప్తారు? నేను చెప్తాను సాడు. చెప్తావమ్మా? వెరీ గుడ్. కూర్చొని చెప్పినా లేచి చెప్పినా సాడు. లేచి చెప్పమ్మా, లేచి చెప్పు. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. చెప్పు ఐడికి రా, చెప్పు. ఉప్పు జీవనగా ఉండును, జీవన మనసు సున్నితంగా ఉండును, ఉప్పు వేసే కొద్ది టేస్ట్ గా ఉండును, స్కిట్ గెలిస్తే 10,000 ఇచ్చును, విశ్వదావి రామ జీవనే నా మామ. అంతేగా అంతేగా. ఓ పని చేయి, నువ్వు స్కూల్ పని చేయి, ఆయన పెళ్లి చేసుకో. ఓ పెళ్లి చేసుకోపో. ఏ సిగ్గు పడుతుందా కదా మా స్కూల్ అమ్మాయిదే? నీ పెళ్లి మీద ఇంట్రెస్ట్, నీకు చదువు మీద లేదమ్మా. నువ్వా మీకు నేను చెప్తున్నా కదా, ఈడేమో షుగర్ పేషెంట్, గిదేమో అని సిగ్గుపడుతుంది, ఈడేమో దొంగ కోట్లు పట్టేటోడు అని ముఖం చూడు. అరే నీ గురించి నాకేం తెలుస్తలేదురా. ఏమంటే అంటూ ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఇట్లయితే కాదు, మీరు మారరు. ఎంత కొట్టినా వేస్ట్. రేపటి నుంచి మీరు పని చేయండి, మీ అమ్మ అయ్యలు స్కూల్కి రావాలి, వాళ్ళతో మాట్లాడినాకనే మీరు క్లాస్కి వస్తారు, లేకపోతే మీ స్కూల్కే రాకండి. సీన్ లేదు, మీరు రాకపోతే నేనే కట్టబడుకుని ఇంటికి వస్తా. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు?
ఆ, మీ ప్యాంటుకు బొక్క పడ్డా సార్. నా ఏం పిల్లల జీవన్ గారు వీళ్ళు బా 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 ఒకటే స్ట్రెస్ నాకైతే ఇక నా స్ట్రెస్గా రిలీఫ్ కావాలంటే ఈ ఇంగ్లీష్ మిస్ రావాలి. మిస్ మిస్ సార్ మనము అక్కడ అక్కడ పిల్లలు ఉన్నారు కలిసి. అతడు స్పూఫ్ చేయడానికి మన ముందుకు వస్తున్నారు గల్లీ గణేష్ అండ్ ఆహా అశోక్ టీమ్. లెట్స్ వెల్కమ్ గల్లీ గణేష్ అండ్ ఆహా అశోక్. బాబాయ్ గారు పొరపాటుకు నాశనానికి తేడా ఏంటండి? పొరపాటు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు చూడు, అదే పొరపాటు. మరి నాశనం? అదే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు చూడు, అదే నాశనం. అంతేగా అంతేగా. అవునా మావయ్య? బయట ధరలు ఎక్కువైపోయినాయి మావయ్య. అవునమ్మా, ఈ మధ్య నేను చూశాను. ఏ అమ్మాయికి అన్న మెసేజ్ చేస్తే ఫోటోకి 200, ఆడియో కాల్కి ఏమో 300, వీడియో కాల్కి ఏమో 500. మావయ్య నేను అనేది ఆధార్ల గురించి కాదు. నేను ఇంకా ఆధారాలు అనుకుని పొరపాటు పడ్డానమ్మా. అసలుడే గాని మహానుభావుడు. క్షమించు తల్లి. బాబాయ్ గారు బాయ్ ఫ్రెండ్ కి భర్తకి తేడా ఏంటి? బాయ్ ఫ్రెండ్ అనే వాడు డ్రీమ్ లాంటాడు, లవర్ ఏది అడిగినా తెచ్చిస్తుంటాడు. మరి భర్త? భర్త అనే వాడు డ్రమ్ములు అంటాడు, పిల్లం ఏది అడిగినా చేయాలి, లేదంటే అదే డ్రమ్ములు ఆడుంటాడు. బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా. చూడ్డానికి అది నేను ఒకేలాగా ఉంటాం. అవునమ్మా. మరి బయటకు వెళ్తే నన్నక్క అనుకుంటారా దాన్నక్క అనుకుంటారా? నా బంగారు కొండ నిన్ను అక్కనే అనుకుంటారమ్మా. మరి నన్ను? నిన్ను చక్కని చుక్క అనుకుంటారమ్మా. దట్ ఐ థింక్ వాటో వాట్. అది సరిగానమ్మా. స్వాతి, మీ అమ్మాయి ఏంటమ్మా మిడ్డీలు షెడ్డీలు వేసుకొని రోడ్లను తిరుగుతుంది, బాబా చూడలేకపోతున్నానమ్మా. బాబాయ్ గారు మీరు అంటే గింటే నన్ను ఏమైనా అనండి, కానీ నా కూతురు ఒక మాట నేను భరించలేను. ఎందుకంటే నా కూతురు అంటే నాకు పంచ ప్రాణాలు. నీ కూతురు నీ పంచ ప్రాణాలు అయితే నా కొడుకులేనా నా పంచులో ప్రాణాలా? ఏం జరుగుతోంది నా మనసుకి కూడా నాకు పంచ ప్రాణాలే. అది సరే గాని వార్దుగోడు వెళ్ళిపోయి 15 సంవత్సరాలు అవుతుంది. అవును. ఎప్పుడు వస్తాడో ఏంటో. గుండు ఎవడేట్రా వచ్చి నాతో డాన్స్ చేస్తున్నావు? పార్థువా? నువ్వు ఎప్పుడు పోయినావు కదా, మళ్ళీ ఎప్పుడు వచ్చినావురే? బర్రెమోహన్ చూద్దామని మళ్ళీ తిరిగి వచ్చాను. వచ్చినోడని. ఇంతకి నువ్వెవరా? ఎవరంటే పెట్టిన నీ మరదలు పూరిని. మీ అమ్మ బాబు పేరు తప్పు చెప్పారు. ఏమైంది? పూరికి బదులు లారీ అని పెట్టుంటే సరిపోయేది. నీ ముఖం మాండ చెప్పేంటో. సర్లే, ఇంట్లో ఏంటో సందడి జరుగుతుంది, ముసలోడు పోయాడా? ఓరే నీ నోట్లో మందుబాడ రావడంతో తా చచ్చిపోయాడంటావేంద్రా? ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అలాగా. మరి ఏట ఇల్లంతా కలకల మాకు పెళ్లి చూపులు జరుగుతుంటేనే. అవునా? నీ అక్క పెళ్లి చూపులు జరుగుతుంటే నువ్వెక్కడేం చెప్తున్నావు? నీ అక్క అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అది నేను లోపలికి వెళ్ళగలుగుతాను రా. మరి మా అక్క ప్లాస్మా. నువ్వు ఆస్తమా? ఏంటి సార్ అది? నువ్వు ఆస్తమా? మొదలెట్టాడు అమ్మ ఇటు రావడంతో. సర్లే, ఆవిడెవరు? ఆవిడ డాలీ. ప్యాకెటా? ట్యాంకర్, సారీ యాంకర్. నైస్. దేనికి? ఓ ట్యాంకర్ గురించి ఇంకో ట్యాంకర్ చెప్తాంటే. సర్లే గాని నీకు టిప్ చెప్తాను రే పాతగా. టిప్స్ చెప్తావా? ఏంటే? రాత్రులు పడుకునే ముందు కళ్ళ కింద తేనె రాసుకున్నావు అనుకో, తీయటి కళ్ళ వచ్చి చక్కగా పడుకుంటావంట. ఇంకా నయం, మ్యాన్స్ నౌస్ వేసి పడుకుంటే బాలయ్య బాబు వస్తాడు. ఆయన నీకెందుకు వస్తాడు? నాకు వస్తాడు గాని. సర్లే ఏటే ఇప్పుడు బాద్దు మగలు చెడు అలవాట్లు అంటే సిగరెట్ మంద అంటారు కదా, మరి ఆడోళ్ళకి ఎటుంటాయి? ఆడోళ్ళ కంటే చీరలు నగలు కూరలు పక్కింటి వాళ్ళకి ఇచ్చే గిన్నెలు. జీవన్ గారు ఏంటండి ఇలా ఆడోళ్ళ గురించి ఎలా మాట్లాడితే మీరేం మాట్లాడరు? నాకు అర్థం కాదు, ఇంతసేపు ఆయన మాట్లాడేది ఎవరి వాయిస్ అని ఆలోచిస్తాయి. వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది. సర్లే, ముసలోడు ఎక్కడా? ముసలోడు ఎక్కడికి వెళ్ళాడు? పెన్షన్ డబ్బులకి వెళ్ళాడు. వస్తుంటాడు ఈ లోపల తోడు. మనోడా
పార్దు రే పార్దు అసలునా రే పార్దు ఒరే బయట వర్షం పడుతుందిరా మళ్ళీ లోపల కూడా పడేలా ఉంది 15 సంవత్సరాల నుంచి తప్పించుకున్నాడండి ఈ వర్షం కురిపించుకోకుండా. వర్షం పడుతుందిరా ముసలోడా అది ప్రేమ వర్షం. ప్రేమ వర్షం ప్రేమ వర్షం. బాబు పార్దు బాగున్నావా నాయన? ఇప్పటిదాకా బాగానే ఉన్నాను అత్తమ్మ. మీరు వచ్చారుగా స్కిట్ దేవుడి పైన భారం అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. పాదు సిటీలో అంతా తిండి బాగానే తింటున్నావా టైం? తినాలని అనుకుంటున్నాను కానీ ఎవరు తినట్లేదు అత్తమ్మ. అంటే ఎస్ అది సరేరా పార్దు, నువ్వే పార్దు అని ప్రూఫ్ ఏంట్రా? నువ్వే నాజర్ అని ప్రూఫ్ ఏంట్రా? లేదు అయితే నువ్వే పార్దు. అయితే నువ్వే నాజర్. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? తాతయ్య ఎక్కడికి వెళ్ళారు? తాతయ్య నాయుడు మన పొలంలో కంచేశాడని చెప్పి అక్కడికి వెళ్ళాడు. నాయుడు చెప్పు ఏంటది? తెలీదా ఆంటీ? ఆంటీ ఆంటీ ఏ డింబి డింబిరో డిండి డిండి ఆంటీ వచ్చిందిరో. ఈ మధ్య ఇంగ్లీష్ లో అమ్మమ్మని కూడా అంటున్నారు. మన ఎంఆర్ఓ గారు ఇప్పుడే చెప్పారు. తెలియగా కామెడీ చేయకు రాయుడు. కామెడీ చేస్తాయంటే వద్దంటారు, మర్చిపోయిన నీళ్ళు ఇస్తేనేమో ఎక్స్ట్రాలు అంటారు. మరి నన్ను ఏం చేయమంటారు చెప్పండి? అయినా సరే స్కిట్ మీద అయి ఉండొచ్చు, లీడ్ క్యారెక్టర్ మాత్రం నాదే. సర్లే ఇప్పుడే నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తాను. ఓ కేసులకి ఎన్నో ఇచ్చావు, ఇప్పుడు నా మీద ఏం వస్తావులే పోవయ్యా తసరాల బొడ్డు. అంత తేలిస్తా ఈరోజు. తేలు లుంగి జాగ్రత్త ఊడిను. ముసలోడి మనమ్మడ్డ అంటే ఎస్ రారా మనమ్మడ్డ రా. నాయుడు మీరు తప్పు చేశారు. తప్ప నేను ఎప్పుడు చేశాను నీ తప్పు? నేను నా సంగతి గురించి చెప్పట్లేదు, తప్పు చేసిన సంగతి చెప్తున్నాను. ఓరి తప్పు ప్లస్ తప్పు ఒప్పు, ఒప్పు ప్లస్ ఒప్పు తప్పు, ఎక్కడికి ఎందుకు వచ్చావు చెప్పు. తెలిసిపోయిందా? నేను మీ ప్రాసల గురించి మాట్లాడడానికి రాలేదు నాయుడు. జీవన రాసలేల గురించి మాట్లాడడానికి వచ్చావా? నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. ఎంఆర్ఓ గారు మీరేం చెప్పరా? ఆవిడేం చెప్పదు. ఎందుకు? ఆవిడ డైలాగ్ లేదు కాబట్టి. అంతేగా అంతేగా. ఇచ్చినా కూడా చెప్పదు. ఎందుకు? ఉన్నది 6 మైకులే కాబట్టి. మళ్ళీ పంచి. ఎంఆర్ఓ గారు ఇది చెయ్యి కలుపుకొని తినన్ను. ఇలా బిగిస్తే పిడికిలు అంటారు. అయితే ఎవరికి? స్టూడెంట్స్ పవర్ ఏంటో తెలియాలంటే ఒక్క గుద్దు చూపిస్తాను. వద్దులే బాబు. ఆస్తి పేపర్లు మర్యాదగా ఇచ్చేయి. ఆస్తి పేపర్లేగా ఎందుకు దానికి గుద్దటం? సరే కానీ వద్దులే పద. రండమ్మా రండి. తాతయ్య మనోడా ఒక చిన్న అబద్ధం ఆడాను, మోసం చెప్పాను. అబద్ధం ఏంటి మోసం ఏంట్రా? నేను యాంకర్కి లైన్ వేస్తున్నానని మీరు అందరూ అనుకోవడం అబద్ధం. అవును. కానీ మనందరికి తెలియకుండా జీవనే లైన్ వేస్తున్నాడు అనేది మోసం. ఇది పక్కా మోసమే. ఇదిగోండి ఆస్తి పేపర్లు. ఆహా సబాస్ రా మనోడా. నా మనోడు అనిపించుకో, కానీ నాకు ఒక కోరిక ఉండిపోయిందిరా. ఏంటి తాతయ్య? ఆ పూరిని నీకు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను రా. అది లారీ తాతయ్య, లారీ తాతయ్య. లారీ అన్నా సరే నువ్వు పెళ్లి చేసుకుంటే బాగుంటది, పెళ్లి చేసుకో. ఏంటి నాకు పెళ్లి చేస్తాను? ఈడే కూడా చేసుకుంటాడు. నేను ఇలా కొరతలు వచ్చేటోళ్ళు బొచ్చుడు మంది అంటే ఈయన కూడా ఇచ్చేస్తానంట. ఇటు రామ్మా. పూరి నీ పర్సనాలిటీ మీద నీకు అసలు క్లారిటీ లేకుండా పోతుంది. అయినా నా హైట్ ఎంత ఉంటే ఆయనకి ఎందుకు, నా వెయిట్ ఎంత ఉంటే ఆయనకి ఎందుకు? పడేవాళ్ళంతా మనుషులు కదేటి. ఒకసారి క్లియర్ గా చూసుకుంటే ఆడి కాదు ముసలోడు వచ్చినా చేసుకుంటాం. జీవన్ గారు బాగాలేదా? ఆపు నువ్వు కట్టరా తల్లి. పెళ్ళి అయిపోయింది తాతయ్య. పెళ్ళి అయిపోయింది కరెక్ట్. ఆస్తి ఇంకో వచ్చేసింది ఆస్తి మన చేతికి. అమ్మాయి పేరు మీద రాసావు, నా పేరు మీద రాయి తాతయ్య. ఇప్పుడు రాస్తా. అయ్యో మధ్యలో ఈడెందుకు వచ్చాడు రా? నేనే పిలిచాను తాతయ్య. నాయుడు రే నాయుడు నువ్వెందుకు రా పిలిచావు? ఇప్పుడే అన్ని బయటికి మెడ పట్టుకొని బయటికి గంటే. మెడ పట్టుకొని గంటేయమంటావు తాతయ్య? అంటే సరే తాతయ్య. నువ్వు ఉండే ఎంతకి తెగించారా?
నీతో పెళ్ళి అయిపోయింది నువ్వు నేను నువ్వు వద్దులే ముసలాడే. ఏంట్రా మనవడా ఇది? నీ మనబడ్డ కాదురా నా కొడుకు రాయుడు. నాకే దెబ్బేశారు. నేను ముందు నుంచి చెప్తానే ఉన్నాను రా ఇడి ఎదవని. వినిపించుకోకుండా రాగొంతు కూడా కోసావురా నీ ముఖంలో నా చెప్పు. నీ కూతురు పోతే పోయింది. నీ మనమడ్డు ఎడకి పాడు నా కొడుకు. తాతయ్య గుడ్ బై. ఈ ఘోరాలు చూడలేకపోతున్నారా. గుడ్ బై. చూసారుగా ఈ రోజు మన వాళ్ళు చేసిన స్కిట్స్ ఎంత ఫన్నీగా ఉన్నాయో. మరి ఇంకెందుకు ఆలస్యం, మన టీం మెంబర్స్ ని పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ టీమ్ లీడర్స్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. చూసారుగా ఈ రోజు మన వాళ్ళు చేసిన స్కిట్స్. సో జీవన్ గారు ప్రైజ్ మనీ ఎవరు గెలుచుకున్నారో వచ్చి ఇవ్వండి. సో ఈరోజు అందరూ బాగా చేశారు. కొన్ని చిన్న చిన్న లోపాలు కూడా చేశారు. సో ఎనీవే సో తప్పనిసరి ఇవ్వాల్సిన పరిస్థితి కాబట్టి. సో ఎనీవే ఈరోజు స్కిట్లలో బాగా చేసి విన్ అయిన వాళ్ళు సో ఆహా అశోక్ అండ్ గల్లీ గణేష్ అండ్ తుఫాన్ తేజ అండ్ మస్తీ మనే అండ్ మాస్ ప్రశాంత్. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ టీం మెంబర్స్ ని పిలిచేద్దాం. కంగ్రాచులేషన్స్ ఆల్ ద టీమ్ లీడర్స్. ప్రైజ్ మనీ స్పాన్సర్డ్ బై ఎల్ఎన్ కన్స్ట్రక్షన్స్ అండ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఎస్ కంగ్రాట్స్. చూసారుగా ఈరోజు మన ఎపిసోడ్ ఎంత ఫన్నీగా, ఎంత ఎంజాయ్మెంట్గా, ఎంత జోష్గా చేశారు. సో ఇదే ఎంజాయ్మెంట్తో, ఇదే ఫన్నీగా నెక్స్ట్ వీక్ మీ ముందుకు వస్తున్నాం. ప్లీజ్ వాచ్, డోంట్ మిస్ ఇట్, సినిమా ఛాన్స్ దబిడి దిబిడి కామెడీ షో ఆన్ యూట్యూబ్ ఛానల్ at 6 PM and this Friday. సినిమా ఛాన్స్ దబిడి దిబిడి కామెడీ షో ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా మరొక్కసారి ధన్యవాదాలు. ఎందుకంటే సో చాలా కష్టపడి పాపం స్కిట్లు రాసుకోవడానికి ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఏదున్నా కూడా సో మిమ్మల్ని నవ్వించడానికి వీళ్ళు చేసే ప్రయత్నం నిజంగా చాలా గొప్పది. సో మీరు ఆదరించే విధానం కూడా చాలా గొప్పది. సో ఇలానే మీరు ఆదరిస్తూ ఉండండి. మేము కూడా మంచి స్కిట్లు చేసి మిమ్మల్ని నవ్వించడానికి ప్రయత్నం చేస్తాం. అంతే కదా? మాటిస్తున్న ఆడియన్స్కి. సో మేమంతా దబిడి దిబిడి ఫ్యామిలీ మిమ్మల్ని అందరినీ నవ్వించడం కోసం ఎంతైనా కష్టపడతాం. సో థ్యాంక్ యూ సో మచ్ మీరు మమ్మల్ని ఆదరిస్తున్నందుకు. అండ్ ఎల్ఎన్ కన్స్ట్రక్షన్స్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ మీ అందరికీ ఒక అద్భుతమైన అవకాశం. ఒకే ₹1 డౌన్ పేమెంట్తో ఈజీ ఈఎంఐతో ఫ్లాట్ సొంతం చేసుకోండి. హలో ఎక్కడో కాదు, హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రతి హైవేకి సో సూపర్ వెంచర్స్ ఉన్నాయి. సో వెంటనే ఫ్లాట్ కొనేసేయండి. థ్యాంక్ యూ. సినిమా ఛాన్స్ దబిడి దిబిడి కామెడీ షో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లాస్ట్కి